నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఈ రోజు మన మధ్యలో ప్రముఖ సిద్ధాంతి సీతారామరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నా తల్లి. ఆ పరమేశ్వరుడు దయ వల్ల అందరినీ ఏకాగ్రతంగా నడవడ చేస్తూ వాళ్ళకి మంచి మనోభావాలు ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ సమస్యలు తీరుస్తూ వాళ్ళ ఆనందంగా ఉండటం వల్ల మేము కూడా ఆనందంగానే జీవిస్తున్నాం తల్లి. ఆ పరమేశ్వరుడు దయ వల్ల సర్వే జన సుఖినో భవంతు. అంత బాగుండాలి, మనం బాగుండాలి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు గురుగారు. నిజంగా చాలా మంచిది. గురూజీ గారు, మీ ఓం శ్రీశక్తి శివ జ్యోతిషాలయం, అక్కడికి ఎంతో మంది భక్తులు వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకుంటారని చాలా వరకు విన్నాను. అద్భుతంగా అసలు పరిష్కరిస్తారని తెలుసుకున్నాను. ఎలా సాధ్యమైందంటారు? వాస్తవానికైతే తల్లి, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో, ఒక్కొక్కరు ఆరోగ్యం బాగలేక, ఒక్కొక్కరు కుటుంబ స్థితులు బాగలేక, ఒక్కొక్కరు బిజినెస్ పరంగా అభివృద్ధి లేక, ఒక్కొక్కరు భార్యాభర్తల వల్ల సికాకులు పడుతూ, కొంతమంది మానసికమైన ఒత్తిడికి గురవుతూ, కొంతమంది చెడు ప్రయోగాలతో ఇబ్బందులు పడుతూ, కొంతమంది గాలి సమస్యలతో బాధపడుతూ, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో మానసికమైన ఒత్తిడికి గురైపోయి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో మా గురించి తెలుసుకొని మా వద్దకు వచ్చి ప్రతి ఒక్కరి సమస్యను తీర్చుకుంటూ వాళ్ళ బాగోగులు సరి చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని సక్రమంగా సరిదిద్దుతూ నడవడి చేస్తూ ఉన్నాం తల్లి. ఆ భగవంతుడి దయ వల్ల చాలా మందికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ విద్య అనేది వాస్తవానికైతే మా తాతల పురాతనమైన కాడి నుంచి దాదాపుగా ఇప్పటికీ 8 తరాల కాడి నుంచి వస్తూ ఉంది. ఈ 8 తరాల కాడి నుంచి ఎవరెవరికి ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, చేతపడే కానీ, చెల్లంగే కానీ, సమస్యలతో బాధపడే సంతాన సమస్యలే కానీ, దృష్టి సమస్యలే కానీ, ఆరోగ్యపరమైన ఇబ్బందులలో కొన్ని చేతపడే వల్ల ఇబ్బంది జరిగిన సమస్యలే కానీ, భార్యాభర్తల యందు చికాకులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళే కానీ, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా వాళ్ళకి అన్ని రకాలుగా సరిచేస్తూ అన్ని విధాలుగా విజయం, వాళ్ళకు అనుకూలమైన విజయమైన పనులు చేపిస్తూ నడవడి చేస్తూ ఉన్నామమ్మా. ప్రతి విషయంలో అంటే ఏం జరిగినా కూడా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది అని ఖచ్చితంగా మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా అమ్మా. ప్రతి ఒక్క సమస్యకి మనిషి కుంగిపోకోకుండా ఆ మనిషి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఈ సమస్యకి పరిష్కారం ఎత్తుక్కోవాలని వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకి ఏ విధమైన మార్గం చేయాలా అనేది మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ నరదృష్టి నిజంగా ఉంది అంటారా? ఖచ్చితంగా ఉంది. నరదృష్టి నరకన్ను పడితే నల్లరాయ బద్దలైపోతుంది. ఉన్నది అనే దానికి చిన్న రిజంపుల్ చెప్తాయి విని తల్లి. మన తండ్రులు, తాతలు, అమ్మలు, నానమ్మలు ఎవరైనా దృష్టితోనే కళ్ళతోనే అంత అన్నం భోజనం చేస్తూ ఉంటే దృష్టి కళ్ళ వాడు చూస్తే ఎమ్మటే వాళ్ళకి కడుపు నొప్పి అవ్వటం కానీ, అవస్థ పడటం కానీ, ఇబ్బంది పడటం కానీ, ఏదో ఒక ఇబ్బంది జరగటం అనేది జరుగుతూ ఉంది. అంటే చెడు ఉద్దేశంతో చూడడమే. చెడు ఉద్దేశం అనేది మనిషిలో ఉండవలసిన ఉద్దేశాన్ని కనిపెట్టడం ఎవరి వల్ల కాదు. వాళ్ళ సూపు పంచభక్ష పరవాణాలు భోంచేస్తూ ఉన్నారు. నానన్న ఆ సూపు వాటి మీద పడితే ఆ చెడు సూపు వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అవ్వటం కానీ, విరోచనాలు పెట్టడం కానీ, మనిషి ఎమ్మటే కలయిక మారిపోతుంది అన్నమాట. ఆ ముఖ తేజస్సులో చాలా మంది ఇబ్బందికరంగా అవుతారు అన్నమాట. మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి తిప్పేయటం కానీ, ఏదో ఒకటి తాయితి కట్టించటం కానీ, లేదంటే ఎర్ర నీళ్ళు తిప్పటం కానీ, నిమ్మకాయ తిప్పటం కానీ, మంతరిచ్చి బొట్టు పెట్టడం కానీ చేసిన వెంటనే తగ్గిపోతుంది. అది దృష్టి ప్రభావం మనకి ఎంత ఉందో అనేది మనకి పురాతన నుంచే మనకు తెలుస్తూనే ఉంది. ఆ దృష్టి సమస్య వల్ల చాలా మంది నలిగిపోతూ ఉన్నారు. మానసికమైన ఒత్తిడికి గురయ్యి ప్రశాంతత కోల్పోయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతూ చేసే బిజినెస్ అభివృద్ధి లేకోకుండా, ఆ చేసే పనిలో కూడా లక్ష్మీ ప్రసన్నం లేకోకుండా, పక్క వాళ్ళకి బిజినెస్ నడుస్తూ ఉంటది, వీళ్ళకి నడవకోకుండా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఆ దృష్టి వల్ల పడే ఇబ్బందులు, చాలా అవస్థలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన దగ్గరికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఆ దృష్టి సమస్య లేకోకుండా 9 రోజులలో వాళ్ళకి పరిష్కారం చేసి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుండేటట్టుగా ముందు సమస్యనైతే మీరు వింటారు, వచ్చిన తర్వాత సమస్యను విని దానికి ఏ విధంగా పరిష్కారం చేయాలని మీరు అనుకుంటారు. వాళ్ళ సమస్య మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు తల్లి. వాళ్ళ ఫోటో, పేరు, వాళ్ళ ఇంటి పేరుకు సంబంధించింది మనకు పంపిస్తే మేము తమలపాకు మీద అంజలి వేసి వాళ్ళ సమస్య ఎలా ఉంది, దృష్టితో బాధపడుతున్నాడా, ఆరోగ్యపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నాడా, ఎలా తెలుస్తుంది గురుగారు? అది అంజలి ఉంటుంది.
అది అంజనం అంటే దానికి సంబంధించిన చెట్టు క్రియలతో తయారు చేసిన సూర్మ మా కంటికి ఎప్పుడు నిత్యము ఉంటూనే ఉంటుంది. ఆ అంజనంతో ఉండవలసిన మంత్రబంధన మేము అష్టదిర్బంధనతో కూడిన బంధన చేసి మేము అంజనం వేసి వాళ్ళ సమస్యలు ఏ విధమైన బాధపడుతున్నారు, వాళ్ళకి ఆరోగ్య సమస్యల, మానసికమైన ఒత్తిడి, మంత్ర సమస్యన, లేకపోతే శాతబడి షల్లంగి ఏ బాధతో పడుతున్నారా అన్నది మేము పరిశీలించి వాళ్ళ సమస్యని గమనించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వారి జీవితాలని ఖచ్చితమైన మార్గంలో నడిపిస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు వచ్చిన భక్తులు మొదటిసారి వస్తారు, రెండవసారి కూడా రమ్మని పిలుస్తారా? అంటే వాళ్ళే తెలుసుకొని వస్తారా? ఇప్పుడు ఒకేసారి రాగానే వెంటనే పరిష్కారం దొరుకుతుందా? ఒక్కసారి రాగానే మా దగ్గర వచ్చి కూర్చోగానే వాళ్ళ సమస్యకి ఎమ్మటే పరిష్కారం వెంటనే అర్ధ గంట లోపల వాళ్ళు ఏ బాధకు గురయ్యారు అనేది ఒక అర్ధ గంటలో మేము డిక్లేర్ చేస్తాం. వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా ఒక ఫోన్ ద్వారాగైనా సరే వాళ్ళ ఫోటో పంపిస్తే వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారు అనేది కూడా మేము అంజన వేసి చూసి చెప్పగలుగుతాం. శ్రీ ఓం శివశక్తి జ్యోతిష్యాలయం ఎంతో మంది, వేలాది మంది ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం ఖచ్చితంగా చాలా మందికి, వేలాది మందికి. మేము ఇప్పటికీ 32 సంవత్సరాల కానించి నేను చేస్తున్నాను. మా నాన్నగారు 75 సంవత్సరాల కానించి ఆయన చేస్తున్నారు. అంటే మీరు, మీ నాన్నగారు, తాతలు అంటే ఎలా నేర్చుకున్నారు? వాళ్ళు ఎలా వచ్చి ఉంటారు? ఇది పూర్వం నుంచి వచ్చిన, తాతల కానించి వచ్చిన వంశపరమైన విద్య. ఇవాళ నేను నేర్చుకునేది కాదు, రేపు కాడ జీవితం ఉన్నంత వరకు తరతరాలుగా వచ్చే విద్య. ఈ విద్యని అన్ని విధాలుగా అందరికి అవపోషణ నేర్పించి, తాతల తండ్రులు అన్ని రకాలుగా నేర్పించుకుంటూ వారి బిడ్డలకు అందరికి నడవడి చేసుకుంటూ మాకు చక్కటైన దారిలు చెప్పి వాళ్ళ మంత్రాభ్యాసం చేసి కొన్ని విధాలుగా పూజ బంధనాల్లో కూర్చొని అఘోరాలతో కూడా కొన్ని తిరిగి త్రిదండి స్వాములు కేరళలో కూడా మేము చూసుకొని ఇలా కొన్ని విద్యలన్నింటిని అవపోషణ పట్టి వారి సమస్యలను పరిశీలించి మేము వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళకి మంచి జరిగే విధంగా నడిపిస్తూ ఉన్నామమ్మా. ఇంకా ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వస్తే పరిష్కారం అవుతాయి? ఏ సమస్యకైనా పరిష్కారం, ప్రతి సమస్య. ఇది సమస్య పరిష్కారం లేదు అనే దానికి లేదు. కొంతమంది పిల్లల మాట వినకోకుండా చెడుదారులకు పోయి మానసికమైన ఒత్తిడికి గురైపోయి వాళ్ళు చేసేదానికి స్థితిగతులు అనుకూలంగా లేకోకుండా చెడ్డదారులలో పోయి అనుకూలత లేకోకుండా తల్లిదండ్రుల మాట వినకోకుండా ఇబ్బందులు పెడుతూ ఇట్లా కొన్ని ప్రేమలన్నీ, ఇబ్బందులన్నీ, సమస్యలన్నీ, నానా రకాలుగా బాధలు పడుతున్న వాళ్ళను కూడా మార్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కుటుంబానికి అనుకూలతగా చేసి వాళ్ళ బిడ్డల్ని వాళ్ళకి తల్లిదండ్రులకి కుదురుపరిచి వాళ్ళని అన్ని రకాలుగా మంచి చేసి వాళ్ళు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకునే విధంగా అనుకూలంగా అయ్యేటట్టు కూడా మేము చక్కటి పరిష్కారం చేసి వాళ్ళకి అసలు వాళ్ళు దేనికి గురయ్యారు, వశీకరణకు గురయ్యారా, మంత్రానికి గురయ్యారా, వాళ్ళని ఎవరైనా వశపరుచుకొని వాళ్ళని ఇలా పరుస్తున్నారా, ఆ పిల్లలు మన మాట వినకోకుండా అన్ని రకాలుగా తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారా, వాళ్ళని బట్టి మేము అంజని వేసి చూసి వాళ్ళకి చక్కటి పరిష్కారం చేసి ఆ బిడ్డల మనసును అనుకూలంగా చేసి వాళ్ళ పంచభూతాలను కూడా ఒక దారిలో నడిపించి వాళ్ళని ప్రశాంతమైన మార్గంలో నడిపిస్తూ వాళ్ళకి చక్కటి పరిష్కారం చేసి వాళ్ళ కుటుంబాలను కూడా బాగు చేసిన రోజులు ఉన్నాయి. చాలా మందికి కూడా మేము ఇలా బాగు చేసామమ్మా. దాదాపుగా ఏ మనుషులు కూడా చెడ్డ వ్యక్తిగా పుట్టరు, పరిస్థితులే వాళ్ళని ఆ మార్గంలో నడిపిస్తాయి అని అంటారు. వాస్తవం. పరిస్థితి అంటే ఏంది? ప్రకృతి ధర్మంగా ప్రకృతిలో ఏం జరుగుతుంది అంటారు. అంటే కొన్ని వాయు దేవుళ్ళు ఉంటాయి అని నేను విన్నాను. దాని వలంగా కూడా మనుషులు కొంచెం చేంజ్, అంటే పరిస్థితి కూడా అట్లా జరుగుతాయి కదా సిచ్యువేషన్స్. వాస్తవానికైతే తల్లి మనకు ఉండవలసిన పంచభూతాలు, ప్రకృతిలో ఉండవలసిన 5 పంచభూతాలను బట్టి మనిషిలో కూడా 5 పంచభూతాలు ఉంటాయి. భూమి, ఆకాశం, నిప్పు, నీరు, ఇలాగ మనకు ఉండవలసిన స్థితులను బట్టి మనిషిలో ఉండవలసిన స్థితిగతులు కూడా మార్పు వస్తాయి. ఆ మనిషిలో ఉండవలసిన స్థితిగతులు మానసికమైన ఒత్తిడికి గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంత్రానికి గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, దోషానికి గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, చెడు సమస్యలతో చెడు మార్గాలలో నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చెప్పుడు మాటల వల్ల కూడా కొంతమంది భంగమైపోయే వాళ్ళు కూడా ఉంటారు. చెప్పుడు మాటల వల్ల ఇబ్బందులు పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు, దోషాల వల్ల విముక్తి లేక కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో ఉండవలసిన నవగ్రహాలలో 9 నవగ్రహాలు మనుషులలో కుజుడు, శని, నామకార్థంలో పడవలసిన 2. ఈ కుజుడు వల్ల నడిచే ఇబ్బందులు కొన్ని, శని వల్ల నడిచే ఇబ్బందులు కొన్ని.
అర్థమైందా తల్లి? శుక్రుడు వల్ల నడిచేదంతా శుభ ప్రయత్నం. ఎలాగ నడవలసిన కొన్ని సమస్యలతో, దోషాలతోని, నాగబంధనలతోని, కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే శనిగ్రహంలో పుట్టారు అని అంటారు. మరి బ్రహ్మదేవుడే పుట్టిస్తాడు కదా, అది ఎలా చూస్తారు? అది గ్రహ దోషం, వాటికి విముక్తుంది. వాళ్ళు ఏ సమస్యతో ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారా అనేది కూడా వాటికి మార్గం ఉంది. కానీ దోషాలు గ్రహ స్థితుల వల్ల మనిషి కుంగిపోడు, మనిషి ఇబ్బంది పడడు. వాటికి కొన్ని ఉపశమనం చేసుకుంటూ పోతే ఆ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. కానీ చెడు సమస్యల వల్ల పడేదే పెద్ద ప్రమాదం. చెడు సమస్యలు అంటే వాళ్ళు మంత్రానికి గురైన, కొంతమంది నరదృష్టి వల్ల గురైన, కొంతమంది శాతబడికి చెల్లంగికి గురైన, కొంతమంది ఇబ్బందులకరంగా గురవుతున్నా ఆ సమస్యలతో గురయ్యే వాళ్ళే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. దాంట్లో నుంచి బయటికి వెళ్ళలేక మానసికంగా గురైపోయి వాళ్ళ ఆస్తులు కూడా కరిగిపోతూ ఉంటాయి. కొంతమంది మానసికమైన ఒత్తిడికి గురైపోయి వాళ్ళకి ఆరోగ్య రీతి కూడా బాగుండదు. ఏది చేసినా ఎదగలేరు, మానసికమైన ఒత్తిడికి గురైపోయి ఇలాంటి పనులలో చాలా వరకు సమస్యలకి అతలాకుతలం అయిపోతూ ఉంటారు. వాళ్ళని మన దగ్గరికి సంప్రదిస్తే వాళ్ళ బొమ్మ చూసి వాళ్ళని ఏ రకమైన బాధకు గురయ్యారు, వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు, ఎలా నడిస్తే వాళ్ళ జీవితాలకు అర్థం దొరుకుతుంది అనేది మేము పరిశీలించి వాళ్ళ జీవితాలకు చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళకు మనశ్శాంతిని, కుటుంబ శాంతిని, ధనశాంతిని అన్ని రకాలుగా సమకూర్చి వాళ్ళకు విజయంగా ఉండేటట్టుగా, ఏ పని చేసినా అభివృద్ధి కలిగేటట్టుగా మేము తప్పక వాళ్ళకి సహకరిస్తామమ్మా. గురువు గారు, మీ జ్యోతిష్యాలయానికి ఎలాంటి వాళ్ళు అంటే ఏ పరిష్కారానికి ఎక్కువ వచ్చారు? మాకు చేతబడి సమస్య వల్ల గురైన వాళ్ళు చాలా మంది వస్తారు. తర్వాత ప్రేమ విషయంలో ఉండవలసిన ఇబ్బందులు పడేవాళ్ళు, కొంతమంది నిజాయితీగా అభిమానంగా ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇబ్బందికరంగా సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కావాలని ప్రేమతో పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళని వాళ్ళ ప్రేమలో నిజాయితీగా ఉండి వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనం చక్కటి పరిష్కారం చేయొచ్చు. వాళ్ళలో నిజాయితీ లేనప్పుడు మనం వాళ్ళకి ఏది చేసినా ధర్మం ఉంటుంది. వాళ్ళ నిజాయితీని బట్టే మనం ఒక్కొక్క పనిని ఒక్కొక్క రకంగా పరిశీలించి వాళ్ళకి మంచిగా అవపోషణ పట్టి వాళ్ళ జీవితానికి ఒక మంచి దారిని చూపించి వాళ్ళ జీవితంలో ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు రాకోకుండా మనం చక్కటి పరిష్కారం చేయొచ్చు. ఒక చెడ్డ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినా తను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా మంచి మార్గం ఉంటుందంటారు. అవును, తప్పకుండా. ఒక చెడ్డ మనిషి వచ్చినా గానీ వాళ్ళు నువ్వు నడిచేది చెడ్డదారి అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం నడిపించేదే సక్రమమైన దారి. ఏదైనా ధర్మో రక్షో రక్షిత అన్నారు. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని బతికిస్తుంది. అలాగే వాళ్ళ జీవితంలో ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు లేకోకుండా వాళ్ళ జీవితానికి చక్కటి పరిష్కారం చేసి, ఒక చెడ్డ మనిషి అయినా వాళ్ళు నడిచే నడవడి తప్పైనా కానీ నువ్వు నడిచే దారిలో ఆనందం లేదు నాయన, వాటి వల్ల నువ్వు ఇబ్బంది పడతావు, వాటి వల్ల నీకు సమస్యలు వచ్చే మార్గం ఉంది, ఆ దారి కాకుండా ఈ దారిలో నడువు, నీకు చక్కటి మార్గం దొరుకుతుంది, నీ జీవితానికి ఒక మంచి పరిపూర్ణమైన నడవడి నడుస్తుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామమ్మా. ఇప్పుడు వ్యాపారానికి సంబంధించి లాభ నష్టాలు ఉంటాయి, ఖచ్చితంగా ఫైనాన్స్ పెట్టుకొనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాటి గురించి కూడా ఒకవేళ నష్టం వచ్చినా గానీ దాంట్లో కూడా మీరు పరిష్కారం చేయగలరు. ఖచ్చితంగా దానికి జీవ వశీకరణ. ఏదైతే నష్టపోతూ ఉంటారో వాళ్ళకి ఏదైతే అభివృద్ధి కాకోకుండా ఉంటుందో, వాళ్ళకి దృష్టి వల్ల జరిగిన సమస్యల లేదా చెడు ప్రయోగం వల్ల జరిగిన సమస్యల, ఎవరైనా మోసం చేశారా, ఎవరన్నా ఇబ్బంది పెట్టారా, కొంతమంది అలాగనే చేస్తూ ఉంటారు. కొంతమందికి నడవడి అవుతూ కొంతమంది పార్ట్నర్షిప్లలో ఇబ్బందులు జరుగుతూ ఒకరిని ఇబ్బంది పెట్టుకుంటూ ధనాన్ని ఒకడే తోసుకొని ఒకడే తిని ఇంకొకటి మీద నడవడి చేసుకుంటూ ఖచ్చితంగా అంజనంలో తెలుస్తుంది. వాళ్ళు దేనికి గురయ్యారో అర్థమైపోతుంది. వాళ్ళకి ఏ సమస్యకి బాధపడుతున్నారో అనేది తెలిసిపోతుంది. అలా నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మందికి మనం మంచి చేశాము, మేలు చేశాము. కొన్ని రకాలుగా ఆ బంధం నుంచి విముక్తులు చేసి వాళ్ళకు మళ్ళీ అనుకూలంగా నడిచేటట్టుగా, ఆ బిజినెస్ పరంగా అభివృద్ధి అయ్యేటట్టుగా, మళ్ళీ వాళ్ళకు ఉండవలసిన చెడు స్నేహాలలో కూడా ఇబ్బందులు జరిగినా వాళ్ళని సరిచేస్తూ, నడవడి చేస్తూ చక్కటి పరిష్కారాన్ని చేసి వాళ్ళ జీవితానికి మంచి మార్గం చేశావమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.